వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే వెళ్తున్నా ఎయిర్పోర్ట్కి. మేడం వాళ్ళు దుబాయ్ నుంచి ఈరోజు రిటర్న్ వస్తున్నారు. పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళడానికి కనీసం గంటన్నర పడుతుంది. వాళ్ళు 3 గంటలకు రీచ్ అవుతారన్నారు. ఇప్పుడైతే 1:50 అవుతుంది. వెళ్తున్నా. ఇప్పుడైతే నేను ఇంకో బండి ఉంది ముందర. పికప్ చేసుకున్న తర్వాత చూపిస్తా రోడ్లు ఎలా ఉంటాయో, ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది. ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం పోవాల్సింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. చూద్దాం వెళ్ళిన తర్వాత రోడ్లు నుంచి ఎట్లా ఉంటాయో, ఏంది. ఫ్రీ పార్కింగ్ ఉంటుంది మధ్యలో, ఫ్రీ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. కలుద్దాం. ఇప్పుడైతే వచ్చేసినాం ఫ్రీ పార్కింగ్. ఇది మొత్తం ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఒక 6 గంటలు ఫ్రీ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్ల దూరమే. 2 కిలోమీటర్ల దూరం ఉండకోసమే ఇక్కడ ఫ్రీ పార్కింగ్. ఫోన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇందులో పెడితే పైసలు పెట్టాలి, పైసలు కట్టాలి. 150 meters turn right toward airport road. अभी आ गए हैं अर्जुन भाई के पास. ये हमारे अर्जुन भाई, ये भी आए हमारे साथ. अभी ये हम वेटिंग कर रहे हैं फ्री पार्किंग में. ये हमारे अर्जुन भाई यूपी से है. ये उन्हीं की मैडम की गाड़ी है, लग्जरी गाड़ी है भाई. ये उनके हकदार हैं, यानी यहाँ पे ही चलाते हैं. देखो SUV है, बड़ी गाड़ी है. नज़ारा GMC ताऊ है. कब आएंगे अर्जुन भाई ये लोग? अभी 3 बज जाएगा. 3 बज जाएगा. तब तक यहीं इंतजार करना है. हाँ, तब तक इधर ही करना ये है. तो सही है ना, फ्री पार्किंग है एयरपोर्ट से पहले. मुश्किल नहीं इधर यार, 3 घंटा अपना वेटिंग कर सकते हैं. हाँ सही है. अभी 3 बजे आएगा तो हम लोग रवानगी करेंगे यहाँ से. ये लाए अकेले थे, सबको अकेले लाए थे. अभी सामान कुछ खरीदारी किए होंगे दुबई में, अभी लेके जा रहे हैं. हमको भी लेके आए हैं. बोलिए तुम भी आना. क्षमता ज़्यादा है, क्षमता यानी बैग ज़्यादा है. अभी देखते हैं क्या लाते हैं. आपके लिए कुछ लिए मैडम ने? यार हमारे लिए क्या लाएगा यार, हम लोग के लिए तो वही है. हम लोग आ जाए बस वही है. हाँ सही है अर्जुन भाई. और सब बढ़िया? सब सही है, सब है. ये हमारे अर्जुन भाई है हमारे पास. ये मैडम के माँ के ड्राइवर है. ये हमारे पास में ही रहते हैं. आप देखे होंगे, मिले हो, हर रोज़ मुलाकात होती है. ये हमारे यूपी के राजा है. यूपी के राजा ये बड़े इन्वेस्टमेंट बहुत इन्वेस्ट करते हैं हर जगह में. नया नया दिमाग लगाते हैं, नया नया सोचते हैं. सही है, सब लोग को लगाना चाहिए. सब लगाना चाहिए. सही है. इस समय को, वक्त को हमेशा ख्याल में रखना वक्त चाहिए. बर्बाद नहीं करते अर्जुन भाई. ये हर टाइम कुछ ना कुछ काम में, कुछ ना कुछ इसी में लगे रहते हैं. समय को ध्यान में रखते हैं हमेशा बराबर. सही है ना, कि आगे चलकर थोड़ा लाइफ और बेटर हो. बेटर हो जाए. तो हम लोग विदेश में इसलिए काम करते हैं, पैसे के लिए काम करते हैं, पैसे कमाते हैं. और एक नया अच्छा करने के लिए हर दिन, हर वक्त, हर घंटे की ख्वाहिश रखते हैं. ఇతను మన అర్జున్ అన్న యూపీ. మంచి మాతోడు మంచిగా ఉంటాడు. మొత్తం ఈరోజైతే అన్నదే బండి. ఇది చూపించిన కొద్దిగా హిందీ వచ్చింది, మిక్స్ అయింది ఇది. ఎందుకంటే అన్నతోటి ఉన్నప్పుడు మర్చిపోయాను నేను కూడా తెలుగులో బ్లాగ్ తీయడం. ఎందుకంటే అన్నకు తెలుగు రాదు. అన్న ఏమంటావు? అన్న మంచోడు. తిరుగుతాం మేము బాగానే. ఇప్పుడైతే వెయిటింగ్లో ఉన్నాం పార్కింగ్లో. ఫ్రీ ఇడ 6 గంటలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఫోన్ రాగానే వెళ్ళిపోవచ్చు తొందరగా. అందుకోసమనే ఇక్కడ ఫ్రీ పార్కింగ్లో 3 గంటలకు వెళ్తారేమో ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత. మరి కలుద్దాం. మళ్ళీ వాళ్ళు వచ్చినైతే వీడియో తీయరాదు, అందుకోసమే ఫోన్ వచ్చిన తర్వాత మీకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళిపోతాం. సరే అంతవరకు బాయ్. ఇదైతే ఫ్లైట్ ఇప్పుడు ల్యాండ్ అవుతుంది ఎయిర్పోర్ట్లో. ఇది రియాద్ ఎయిర్పోర్ట్, అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడైతే ఇది ప్రస్తుతానికి. హోటల్ ఉంది. ఇదైతే హోటల్. ఇంట్లో కూర్చొని కాఫీ తాగొచ్చు.
రెస్ట్ కాఫీ తాగడానికి కూర్చోనికి ప్లేస్ ఉంది. లోపల కాఫీ షాప్ అంతా ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకో ఫ్లైట్ వస్తుంది, ల్యాండ్ అవుతుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. ప్రతి 5 నిమిషాలకు ఫ్లైట్ వస్తుంది ఇక్కడ. దీని వెనకాలనే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఉంది. మొత్తం ఫ్లైట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. జూమ్ చేసి చూపిస్తున్నా, చూడండి. ఏవైతే కనిపిస్తున్నాయో అవి మొత్తం ఫ్లైట్లే. ఇది ఎయిర్పోర్ట్. చాలామంది ఇది మంచి ప్లేస్, ఎందుకంటే ఫ్రీ పార్కింగ్ 6 గంటలు, గంటకు 10-20 రియాలు ఉంటుంది లోపల. దానికన్నా మంచిదే కదా ఫ్రీ పార్కింగ్. هذا ايش طيران هذا؟ سعودية هذا؟ ايه ما في قطر. الطيارة قديم مرة. هذا صغير. మేడం ఫోన్ అయితే వచ్చేసింది, ఇప్పుడు వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ టెర్మినల్ 4కి రమ్మన్నది మేడం, ఇప్పుడు వెళ్తున్నాము. మేడంని తీసుకొని ఎప్పుడైతే వీడియో తీయరాదు, ఎందుకంటే రోడ్డు మీద కెమెరాలు ఉన్నాయి. ఇంటికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్దాం, సరేనా? హలో, వెల్కమ్ బ్యాక్. మేడంని ఎప్పుడైతే డ్రాప్ చేసి ఇంటికైతే రూమ్కి అయితే వెళ్తున్నా. ఫుల్ ట్రాఫిక్ ఉండే. 4 గంటలకు వెళ్తే 4:30కి వెళ్తే ఇప్పుడు అవుతుంది 6:30. 2 గంటల జర్నీ. పోయేటప్పుడు 40 నిమిషాలు పోయినా కానీ వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్.